వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశాస్ డైలీ వైబ్స్. వైజాగ్ వచ్చాక వైజాగ్ బీచ్ చూడకుండా ఎలా ఉంటాం? వైజాగ్ బీచ్ కోసం అయితే వెళ్తున్నాం అనమాట. ఈ లాగ్స్ అన్నీ కూడా నేను వైజాగ్లో ఉండేటప్పుడు లాగ్స్ అనమాట. ఇప్పుడైతే మీతో ఒక్కొక్కటి నేనైతే షేర్ చేసుకోబోతున్నానండి. లైక్ టెంపుల్స్ది ఇంకా బీచ్ లాగ్స్ అన్నీ కూడా. మేము మా ఇంటి దగ్గర నుంచి బీచ్కి వెళ్ళాలంటే దాదాపు 1 అవర్ అయితే పడుతుందండి. మేము 3:30కి అలా బయలుదేరాం బీచ్ కోసమని. బీచ్ దగ్గరికి వచ్చినప్పటికి 4:30 అలా అయిపోయింది. ఫైనల్లీ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఆ వ్యూ చూస్తేనే ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది కదా. ఎంత దూరం నుంచైనా ఈ వైజాగ్ బీచ్కి వస్తే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. మా పాపకు బీచ్ అంటే చాలా ఇష్టం అనమాట. దాదాపు 2 అవర్స్ వరకుని బీచ్లోనే ఎప్పుడు కూడా స్పెండ్ చేస్తూ ఉంటుందండి. బీచ్లో అయితే స్నానం చేసుకొని అక్కడ ఇసుకలో ఆడుకొని చాలాసేపటి వరకు అయితే ఉంటుందన్నమాట. ఎప్పుడు నేను వైజాగ్ వచ్చినా కంపల్సరీ బీచ్కి అయితే వస్తూ ఉంటాం. ఫైనల్లీ బీచ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా బీచ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇంకా కిందకైతే వెళ్తున్నాం. సండే కాబట్టి ఇక్కడ బీచ్ అంటే ఆల్మోస్ట్ చాలా రష్గా ఉంటుంది. నార్మల్ డేస్లో కూడా ఇలానే ఉంటుంది. ఇంకా మా పాప అయితే ఇంకా బీచ్ చూసినట్టే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది వాళ్ళ తాతను పట్టుకొని. ఇంకా అక్కడికి ఇంకా మేము కూడా అయితే కిందకైతే వెళ్తున్నామండి. ఒకసారి అంతా కూడా బీచ్ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. దాదాపు 1 ఇయర్ తర్వాత ఏమో మళ్ళీ నేను బీచ్కి అయితే వచ్చాను. ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే మా పాప తీసుకుందనమాట. కొన్ని పిక్స్ అన్నీ కూడా తీసుకొని మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా బీచ్లోకి అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఇంకా ఆడుకుందనమాట. చాలాసేపటి వరకు అయితే ఆడుకుంది బీచ్లో, ఇసుకలోని బీచ్లోని అలా ఆడుకుని ఇంకా కొంచెం మేము అక్కడే కూర్చున్నాము. ఇంకా అక్కడైతే ఇంకా ముడి మిక్చర్ అనేది కూడా తీసుకున్నాం. చాలా బాగుందండి. బీచ్లో ముడి మిక్చర్ తింటూ అలా బీచ్ని ఆ గాలి గట్టని చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా దాదాపు 5:30 అలా అయిన తర్వాత పైకైతే వచ్చేసాం. ఇంకా మా పాపకి డ్రెస్ గట్టా చేంజ్ చేసుకుంటే ఇంకెదురుగానే ఒక క్రాఫ్ట్ బజార్ ఉంది అంటే పద వెళ్దాము అని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నామండి. తో ఎలా ఉంటుంది ఏంటి అనేది లోపలికి వెళ్ళినప్పుడు చాలా వేడిగా అయితే ఉందన్నమాట. ఇక్కడి నుంచి రోడ్డు పారవుతూ అటువైపు వెళ్ళాలి. క్రాఫ్ట్ బజార్ అయితే అటువైపు పెట్టేసి ఉంది. ఇంకా ఆ బజార్లోకి అయితే వెళ్తున్నాం అనమాట. ప్రైజెస్ అనేది కొంచెం హైగానే ఉంది. బట్ క్లిప్స్ గట్టా ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లోనే అయితే ఉన్నాయి. ఇంకా వచ్చి రాగానే ఫస్ట్ ఇక్కడ టాయ్ షాప్ ఉంటే ఫస్ట్ అయితే ఆ టాయ్ షాప్లో ఒక టాయ్ అయితే కొనుక్కుందనమాట. ఇంకా మేమన్నీ కూడా అలా క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాము. ఇంకా అలా ఇక్కడ లోపల అయితే చాలా వేడిగా ఉండిన వల్ల ఎక్కువసేపు అస్సలు ఉండలేదు. అలా మొత్తం అంతా ఒక రౌండ్ వేసుకొని మాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అనేవి తీసుకొని అయితే బయటకు వచ్చేసామన్నమాట. తర్వాత మా బ్రదర్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం. మా బ్రదర్ వచ్చాక నెక్స్ట్ అయితే ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళామన్నమాట. ఆ ప్లేస్ లాగ్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీతో పోస్ట్ చేస్తా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే లైక్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో